వెల్కమ్ టు రాజనీతి. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ కేటాయించిన 14,000 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూములకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువ 5,000 కోట్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. 2012లో ఈ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం మీద బ్రాహ్మణి స్టీల్స్ కోర్టును ఆశ్రయించింది. మాకు కేటాయించిన భూములు ప్రభుత్వం రద్దు చేసింది, మాకు న్యాయం చేయండి అని కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టులో బ్రాహ్మణి స్టీల్స్కి చుక్కెదురైంది. బ్రాహ్మణి పిటిషన్ని ఇటీవల హైకోర్టు కొట్టేసింది. ఏ లక్ష్యం కోసం అయితే వీళ్ళకి భూములు కేటాయించారో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం, ఆ స్టీల్ ప్లాంట్ని నిర్మించలేదు కాబట్టి ఆ భూములను వినియోగించకపోవటాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే కడప జిల్లా కలెక్టర్ ఆ భూములకు ఫెన్సింగ్ వేసేశారు. ఈ భూముల కేటాయింపు వ్యవహారం వెనక ఏం జరిగింది అనేది చాలామందికి తెలియదు. 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడంతోనే ఈ కుంభకోణానికి బీజం పడింది. అప్పటి వరకు పెద్దగా ఆదాయ వనరులు, చెప్పుకోదగ్గ వ్యాపారాలు లేని అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అండతో గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీల పేరిట మైనింగ్ లీజులు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు కేటాయింపు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో ఓబుళాపురం ప్రాంతంలో 134 హెక్టార్ల విలువైన ఇనుప ఖనిజం భూముల్ని ఈ కంపెనీ మైనింగ్ కోసం కేటాయించారు. దీన్ని క్యాప్టివ్ ప్రాతిపదికన కేటాయించారు. క్యాప్టివ్ అంటే కడపలో వీళ్ళు ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే ఆ ఖనిజాన్ని తవ్వుకోవాలి, వేరే అవసరాలకు ఆ ఖనిజాన్ని వాడుకోకూడదు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం జమ్మలమడుగు నియోజకవర్గంలో 10,760 ఎకరాలు, ఎకరా 18,000 రూపాయలకు కారు చౌకగా కేటాయించింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత దీనికి అనుబంధంగా, స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 3,115 ఎకరాలు కేటాయించారు. 2007 జూలైలో వీటికి సంబంధించిన జీవోలు జారీ చేశారు. బ్రాహ్మణి స్టీల్స్కి నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయించినట్టు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. స్టీల్ ప్లాంట్ నడపడంలో ఈ సంస్థకు పూర్వపు అనుభవం లేకపోయినా, సరైన ట్రాక్ రికార్డ్ లేకపోయినా కూడా విలువైన భూములను కేటాయించారు కారు చౌకగా అన్న విమర్శలు వచ్చినాయి. దీనికి కారణం, ఈ కేటాయింపులకు కారణం జగన్మోహన్ రెడ్డి ఉండటమే, అప్పటి సీఎం కుమారుడు దీని వెనకాల ఉండటమే కారణం. అయితే ఇదంతా జరగటానికి ముందు అనంతపురం జిల్లాలో ఒక సంచలనాత్మకమైన హత్య జరిగింది. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రని హత్య చేశారు. హత్య వెనకాల ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందన్న విమర్శలు వచ్చినాయి. పరిటాల రవి మాజీ నక్సలైట్. అనంతపురం జిల్లాలో భూస్వాములు, కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలకు, ఆగడాలకు వ్యతిరేకంగా పరిటాల రవి పోరాటం చేశారు. ఆయన 1993లో జనజీవన స్రవంతిలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి 94 ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన వెంటనే ఎన్టీ రామారావు గారు ఆయన మంత్రివర్గంలో క్యాబినెట్లోకి తీసుకున్నారు, క్యాబినెట్ మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఒక్క అనంతపురం జిల్లానే కాకుండా మొత్తం రాయలసీమలో ప్రత్యర్థులకు సింహ స్వప్నంలో మారాడు పరిటాల రవి. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి సైతం రవితో సత్సంబంధాలకు ప్రయత్నించారు, రవి ఇంటికి వెళ్ళారు. అలాంటి పరిటాల రవి బతికుండగా అనంతపురం జిల్లాలో అక్రమంగా ఖనిజాల తవ్వకాలు, తరలింపు సాధ్యం కాదని రవిని లేపేశారన్న అనుమానాలు, సందేహాలు ఇప్పటికే ఉన్నాయి. పరిటాల రవి హత్య తర్వాతే ఈ ప్రతిపాదనలన్నీ కూడా ముందుకెళ్ళినాయి, ఈ కేటాయింపుల ప్రతిపాదనలన్నీ కూడా. ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సమయంలో 10,000 మందికి ఉద్యోగాలు, ఏటా 20 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తామని ఘనంగా చెప్పారు. కానీ కర్మాగారం శంకుస్థాపనతోనే ఆగిపోయింది. ఆ భూములను తాకట్టు పెట్టి బ్యాంకుల కన్సార్షియం ద్వారా 1,500 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. 2 ఏళ్ల పాటు నిబంధనలకు విరుద్ధంగా ఓబుళాపురంలో ఇనుప ఖనిజాన్ని అడ్డగోలుగా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసుకున్నారు. 1,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. బినామీ కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డి భార్యకు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్లో పెట్టుబడులు పెట్టారు. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. బీజేపీలో చేరి చట్టసభకు ఎన్నికయ్యారు. యడ్యూరప్ప క్యాబినెట్లో మంత్రి అయ్యారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి, అక్కడ యడ్యూరప్ప. అక్కడ యడ్యూరప్ప కర్ణాటక మంత్రివర్గంలో గాలి కీలకం, ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి 2 రాష్ట్రాల్లో చక్రం తిప్పాడు గాలి జనార్దన్ రెడ్డి. ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నాడు బళ్ళారిలో. బాత్రూంలో బంగారపు కమోడులు చేయించుకుని వైభోగం వెలగబెట్టాడు.
చివరకు జైలు పాలయ్యాడు. అనంతపురం జిల్లాలో సుంకలమ్మ ఆలయాన్ని కూడా కూల్చేసి ఐరన్ వర్క్ తవ్వేశాడు. అదే సుంకలమ్మ శాపం ఈ గాలికి తగిలిందని అనంతపురం, బళ్ళారి ప్రజలు ఇప్పటికీ చెప్తా ఉంటారు. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా జైలు పాలైంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాల్లో వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. గాలి జైలు పాలయ్యాక గాలికి నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. ఇవాళ విశాఖ సమీపంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించారు కదా, ఆ ఎయిర్పోర్ట్కి అన్ని వేల ఎకరాలు ఎందుకు, అలాగే అమరావతిలో ఎయిర్పోర్ట్ ఎందుకు, విశాఖలో గూగుల్ కారు చౌకగా భూములు ఇస్తారా అని జగన్మోహన్ రెడ్డి అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటాడు. తన తండ్రి హయాంలో తన సోదర సమానుడని చెప్పుకునే గాలి జనార్దన్ రెడ్డికి కేవలం 20 కోట్లకు 14,000 ఎకరాలు ఒక సంతకంతో ఇప్పించాడు. 20 ఏళ్ల నాడు కడపకి 80 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 4,000 ఎకరాలు ఇచ్చారు. అక్కడ 20 ఏళ్ల నాడు 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ఇచ్చిన వాళ్ళు వైజాగ్లో ఎయిర్పోర్ట్ కోసం 2,700 ఎకరాలు ఇస్తే తప్పు పడతారు. విజయవాడ, గుంటూరుకు మధ్యలో 2 నగరాలకు అందుబాటులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎయిర్పోర్ట్ కోసం 4,000 ఎకరాలంటే 4,000 ఎకరాల అసలు ఎయిర్పోర్ట్ అవసరమా అని విమర్శలు చేస్తారు. వీళ్ళు ఫ్యాక్టరీ నిర్మించలేదు, కారు చౌక 20 కోట్లకు భూములు కొట్టేశారు, వాటిని తాకట్టు పెట్టి 1,500 కోట్ల రుణం తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 3,100 ఎకరం కేటాయింపు చేసుకున్నారు. విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్న 134 హెక్టార్లు రాయించుకున్నారు. అడ్డగోలుగా ఖనిజం దువ్వేశారు. 1,000 కోట్ల విలువైన ఖనిజం గాలిపాలు చేశారు. ఆ విధంగా ఫ్యాక్టరీ నిర్మించకుండా 1,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. అందరూ పండగ చేసుకున్నారు. అందరూ కోటేశ్వర్లు అయ్యారు. అందరూ రాజకీయంగా పెద్ద పెద్ద పదవులు అలంకరించారు. ఆ 1,000 కోట్లలో నుంచి కొంత సొమ్ము సాక్షికి పెట్టుబడుల రూపంలో కూడా వచ్చింది. ఇదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. వైఎస్ రాజశేఖర రెడ్డి 20 ఏళ్ల నాడు డూప్లికేట్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించిన నియోజకవర్గంలోనే ఇప్పుడు జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు మొదలు కావటం విశేషం. Like, share and subscribe to Rajaniti channel.